హాయ్ అండి, దిస్ ఇస్ తురగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన రాజకీయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయం వల్ల ఒక పక్క తెలుగుదేశానికి ఇబ్బంది కలుగుతోంది, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం సేఫ్ జోన్లో ఉంటున్నారు. ఈ కొత్త రాజకీయం, కూటమిలో కొత్త రాజకీయం, పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అంటే అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తుంటాయి. మనం కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు అందరికీ తెలుస్తూ ఉంటుంది. అలాగే వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైన అంశాలు, క్రికెట్కి సంబంధించిన అంశాలు, సినిమాలకు సంబంధించిన రివ్యూలు ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం పొలిటికల్ వీడియోలు మాత్రం వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అసలు వీడియోలోకి వస్తే, ఈ మధ్యకాలంలో చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీ మీద కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల వ్యతిరేకత అనేది ప్రజల్లో వస్తుంది. 6 నెలలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. ఏమి సాధించింది ఈ ప్రభుత్వం, ఏం చెప్పింది, ఏమి సాధించింది అంటే, మేమేదో కొన్ని చేస్తాము అని చెప్పారు. 6 పాయింట్ ఫార్ములా లాగా మేము అవి చేస్తాం అని చెప్పారు. అందులో కొన్ని చేయగలుగుతున్నారు, ఇంకా కొన్ని చేయలేకపోతున్నారు. ఎప్పటికి చేస్తారో తెలియదు. అవన్నీ చేయడం మాట పక్కన ఉంచితే, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో చాలా ఫెయిల్ అయిపోయారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిన కారణం ఏంటంటే, ప్రజలు ఆయన పాలనలో జరిగిన దుర్మార్గాలు, సామాన్యుల దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టిన ఇబ్బందులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అరెస్టులు చేయడం, రఘురామకృష్ణరాజు గారి విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించడం, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, అంత కక్షపూరిత రాజకీయాలు, అణిచివేత రాజకీయాలు జరిగినాయి. అది రాజకీయ పార్టీల మీద, ప్రత్యర్థి పార్టీల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎవరైతే తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళ మీద చేశారు. సో ఆ లా అండ్ ఆర్డర్ విషయంలో ఫెయిల్ అవడం, దానికి ఇంకా మేనమేషాలు లెక్కిస్తూ ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఉండటం, దానివల్ల ఏమైంది, పోలీసుల్లో ఒక రెక్లెస్నెస్ వచ్చింది. ఈ ప్రభుత్వం మన ఏం చేయదు, మనం గతంలో చేసిన వాటిని కూడా ఏం పట్టించుకోదన్న రెక్లెస్నెస్. పోలీసులు ఎవరిని పట్టించుకోవాలని పరిస్థితి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఇప్పుడు కూడా భయం జనానికి. పోలీస్ స్టేషన్కి కొంతమంది వెళ్ళినా కూడా వెళ్ళిన వాళ్ళ మీద గతంలోనే కేసులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అలా జరుగుతున్నాయి. లేదా వెళ్ళిన వాళ్ళని పట్టించుకోవట్లా. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందువల్ల ప్రజలకి వనగూడింది ఏమీ లేదన్న భావం ఏదైతే ఉందో అది ప్రజల్లో పెరిగిపోతుంది. ఇది ఫైనల్గా మొత్తం కూటమి మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను మాత్రం సేఫ్ జోన్లో ఉంటూ తెలివిగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ మీద పడే బురద ఏదైతే ఉందో ఆ బురద మనకు అంటకుండా చూసుకోవాలని జాగ్రత్త పడుతున్నారు. ఉదాహరణకి ఫస్ట్ మనం చూస్తే, తిరుమలలో లడ్డు వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఆ లడ్డు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ కేసు ఎటు తిరిగి ఎడిపోయినా కూడా ఆ మొత్తం వ్యవహారంలో హీరో అయ్యింది ఎవరయ్యా అంటే, విలన్ అయ్యింది సరే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి ఉండొచ్చు, కానీ హీరో అయ్యింది మాత్రం అక్కడ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అక్కడ దాని మీద నేను ఆ సందర్భంగా నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని ప్రకటించడం కాకుండా, హిందూ ధర్మం కోసం నేను ప్రాణాలు తెగించడానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అది కాకుండా అక్కడ తప్పు జరిగింది అని చెప్పి ఒక ప్రాయశ్చిత్త దీక్షని తనకి తనే తీసుకుని ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను నేను అని ఆయన ఎప్పుడైతే చెప్పారో, హిందువులందరిలోనూ కూడా ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది. ఇప్పుడు దాకా ఇట్లా మాట్లాడిన నాయకుడు లేడు, హిందూ ధర్మం కోసం మాట్లాడిన నాయకుడు లేడు, ఇలాగా ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకున్న నాయకుడు అసలే లేడు.
అని చెప్పి టోటల్గా సాఫ్ట్ కార్నర్ అంతా కూడా హిందువులది పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో కొంతమంది దుర్మార్గంగా అసలు ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారి భార్యని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా మేము మీ ఇంట్లో దూరి మరి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి బెదిరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ మీద కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలలకు కూడా ఏమాత్రం చర్యలు తీసుకోకపోయిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం పోయింది, అసలు పవన్ కళ్యాణ్ గారికి దిక్కులేదు, అసలు మిగతా వాళ్ళ సంగతి ఏంటని. సో అలాంటి సందర్భంలో ఒక్కసారి చూసి 4 నెలల పాటు ఓపిక పట్టిన తర్వాత ఒక మీటింగ్లో మాట్లాడుతూ అందరి సంగతి తెలుస్తాను, ఐపీఎస్ల సంగతి ఐఏఎస్లు వీళ్ళందరి సంగతి తెలుస్తాను, అదే కనుక నేను కనుక హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇలాంటి పరిస్థితి ఉండే కాదు, ఒక్కొక్కళ్ళ సంగతి తేల్చేవాడిని, ఎవరైతే ఇలా బెదిరింపులు పాటుపడ్డారో వాళ్ళ సంగతి తేల్చేవాడిని, ఎవరైతే ఈ పోలీసులు వాళ్ళతోటి మిలాఖత్ అయిపోయి వాడు ఆ కులం అండి మాది ఈ కులం అండి వాడు నాకు చుట్టమండి వాడు మాకు పక్కవండి అని చెప్పి వాళ్ళందరినీ ఎవరైతే రక్షిస్తున్నారో ఈ ఆకురౌడీల్ని మోకల్ని దుర్మార్గం మోకల్ని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళందరి సంగతి తేల్చేవాడిని, నేను కనుక హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే అని చెప్పడం మాత్రమే కాకుండా హోమ్ మినిస్టర్ దీనికి బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఆవిడ మీద కూడా సున్నితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద ఏదైతే వ్యతిరేకత వస్తుందో, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో, ఈయన్ని ముఖ్యమంత్రిగా చేయడం వల్ల, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడం వల్ల మనకి ఏమాత్రం ఉపయోగం లేదు, పోలీసులు మళ్ళీ అదే రకంగా వ్యవహరిస్తున్నారు, రౌడీలంతా కూడా ఫ్రీగా తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నది ఏదైతే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్కి వెళ్తే ఢిల్లీలో కూడా ఢిల్లీ మీడియా కూడా నేషనల్ మీడియా అక్కడ ఆయన అడగడం జరిగింది, ఏంటండి మీ రాష్ట్రంలో అసలు ఎవరి మీద చర్యలు తీసుకోరు, అందరూ హ్యాపీగా తిరిగేస్తున్నారు, ఎవరి మీద చర్యలు తీసుకోరు, ఆర్జీవీ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోరు, మిగతా వాళ్ళు మీ మీద మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోరంటే అవునా అది మీకు అలా అనిపిస్తుందా అని సున్నితంగా అక్కడ మరీ విమర్శించడం బాగోదని ఇవన్నీ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడాలి, మీరు ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ హోమ్ మినిస్టర్ గారిని అడగండి అని చెప్పి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. సో నేషనల్ మీడియా కూడా ఇలాంటి ప్రశ్నలు వేసిన తర్వాత అంటే ప్రజల్లో ఈ విధంగా వ్యతిరేకత వస్తుంది, ఎక్కడ చట్టపరంగా చర్యలు తీసుకోవట్లేదు, ఎవరి మీద దుర్మార్గుల మీద ఎవరిని చర్యలు తీసుకోవట్లేదు, రౌడీల మీద చర్యలు తీసుకోవట్లేదు, కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఆ వ్యతిరేకత అనేది తన మీద తన పార్టీ మీద పడకుండా పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడ్డం జరిగింది. ఇదే నేను హోమ్ మినిస్టర్గా ఉంటే కనుక 2-3 సందర్భాల్లో చెప్పి నేను ఉంటే కనుక వేరేలాగా ఉంటుంది, మీ అందరి సంగతి తెలుస్తా అని మాట్లాడడం ద్వారా కరెక్టే కదా, పవన్ కళ్యాణ్ లాంటి స్ట్రిక్ట్గా ఉండే వ్యక్తి ఉంటే కనుక ఇలా ఉండేది కాదు పరిస్థితి. అనిత్ గారు మంత్రిగా ఉండటం వల్ల లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామందిని చూసి చూడనట్టు ఊరుకోవడం వల్ల, కొంతమందిని వెనకేసి రావడం వల్ల, ఇలాంటి దానివల్ల అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు అరెస్టులు చేసిన సందర్భంలోనూ తర్వాత అనేక సందర్భాల్లో ఓవర్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పోస్టులోనే ఉన్నారు. అది ఎందుకు జరిగింది ఏంటి అనేది మొన్న ఈ మధ్య అనిత్ గారి పిఏని సస్పెండ్ చేసిన సందర్భంలో కొంతమందికి అర్థమైంది ఏం జరిగింది ఎందుకు జరిగిందని. సో ఈ బురదంతా కూడా తనకు అంటకుండా జాగ్రత్త పడ్డారు పవన్ కళ్యాణ్ గారు. లేటెస్ట్గా మళ్ళీ తిరుమలలో ఏదైతే తొక్కిసలాట జరిగింది 6 మరణించారో అప్పుడు కూడా ఇమీడియట్గా చాలామంది రోజా గారు లాంటి వాళ్ళు నువ్వు అన్కాంప్రమైజ్ సనాతని అన్నావు కదా, నువ్వేం మరి ఏం చెప్తావు ఇప్పుడు అది అని మాట్లాడినప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు తిరుపతికి వెళ్ళినా కూడా తను కూడా తిరుపతి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వాళ్ళందరికీ స్వయంగా క్షమాపణ చెప్పి మా ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్తున్నా అని చెప్పి మీడియా పరంగా కూడా మీడియాలోకి వచ్చి కూడా ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం అలా తప్పు జరిగింది క్షమించండి అని. అంతేకాకుండా టీటీ చైర్మన్ని ఈఓని జేఈఓని కూడా మీరు కూడా క్షమాపణ చెప్పండి అని అడగడం జరిగింది. దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగిందని బాధపడుతున్నారు, ఆయనకి సంబంధం లేకపోయినా బాధపడుతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళింది. కానీ టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పలేదు, ఈఓ క్షమాపణ చెప్పలేదు, జేఈఓ క్షమాపణ చెప్పలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ క్షమాపణ చెప్పకుండా ఉండడం అనేది ఇప్పుడు అదంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద బర్డెన్గా పడింది. ఎందుకంటే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నియమించిన వాళ్ళందరూ కూడా.
సో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నేను సారీ చెప్పారు, సారీ నేను చెప్పడం మాత్రమే కాదు మిగతా అందరూ కూడా చెప్పాలని చెప్పారు. ఎస్, ఈయన కరెక్ట్ నాయకుడు, జనం బాధల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా స్పందిస్తున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్ళింది. ఇది కాకుండా ఇంకొక 2-3 సందర్భాల్లో కూడా, ఇంకొక సందర్భం గుర్తు చేస్తాం మీకు. ఒకటి సీజ్ ద షిప్ అంటాం, ఒకటి సీజ్ ద షిప్. ఈ సీజ్ ద షిప్ వ్యవహారం కూడా చాలా చర్చనీయాంశమైంది. సీజ్ ద షిప్ అప్పుడు కూడా ఏం జరిగింది, అక్కడ పేదలకు సంబంధించిన బియ్యం బయటికి వెళ్తున్నాయి, ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి, చాలా దుర్మార్గం జరుగుతుంది అన్నది ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో స్వయంగా ఈయన వెళ్ళి సీజ్ ద షిప్ అంటం జరిగింది. ఆ సీజ్ ద షిప్ అంటం ద్వారా అప్పటిదాకా ఎవరూ కూడా అసలు ఆ విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళడం కానీ, షిప్పుల్లో వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళడం కానీ, ఆ చెక్కింగ్ చేయడానికి వెళ్ళటం కానీ, ఒక షిప్ని సీజ్ ద షిప్ అంటాం కానీ ఇలాంటివన్నీ ఏం జరగల. దాంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు హీరో అయ్యారు. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏం జరిగింది, అక్కడ ఏవైతే ఆ బియ్యం బయటికి సరఫరా అవుతున్నాయో, విదేశాలకి స్మగ్లింగ్ అవుతున్నాయో, అందులో ప్రధానంగా ఎవరైతే ఎగుమతిదారు ఉన్నారో ఆ ఎగుమతిదారు ఎవరి తాలూకా అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు పయ్యావుల కేశవ్ గారి అని కూడా ఏదో సంథింగ్ అలా పేరు వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంబంధించిన వాళ్ళే ఇందులో అసలు మెయిన్గా ఉన్నారు. వీళ్ళందరూ వైసీపీ అని తిడుతున్నారు కానీ అసలు మెయిన్గా ఇక్కడ అందరూ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళలో అందరికన్నా పెద్ద ఎక్స్పోర్టర్ ఎవడయ్యా అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాలూకానే అన్నది మళ్ళీ అక్కడ బురద మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద పడింది. అక్కడ అదే అప్పుడు కూడా సీజ్ ద షిప్ అంటం ద్వారా కానీ, లేదంటే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ అక్కడ అవన్నీ బియ్యం బస్తాలు సీజ్ చేయడం ద్వారా అక్కడ కూడా ఆయన సేఫ్ అవ్వడం జరిగింది. సేఫ్ అవ్వడం మాత్రమే కాదు, తాను ఎంత కఠినంగా ఉంటానో చూపించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఏదైనా ప్రతిదీ కూడా తెలుగుదేశం మీద ఎక్కడ ఏ సందర్భంలో అయినా సరే, ప్రభుత్వం మీద కానీ తెలుగుదేశం మీద కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్న సందర్భంలో వల్ల ఆ ఎఫెక్ట్, ఆ రిఫ్లెక్షను తన మీద కానీ తన పార్టీ మీద కానీ పడకుండా చూసుకోవడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సేఫ్ అవుతున్నారు. చాలా తెలివిగా మెచ్యూర్డ్ రాజకీయం చేస్తున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే, అసలు ఒక రకంగా ఒక కూటమిని మరీ ఎక్కువ కూటమి మీద తిట్లు పడకుండా కూడా ఈయన క్షమాపణలు చెప్పడం కానీ, ఈయన ముందే అందరికన్నా ముందే రెస్పాండ్ అవ్వడం వల్ల కానీ అది కూటమి కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే భారీ ఎత్తున ప్రజా వ్యతిరేకత రాకుండా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పేసి మిగతా వాళ్ళకి క్షమాపణ చెప్పండి అన్నారు, ఓకేలే క్షమాపణలు కూడా చెప్తా ఉంటున్నారు కదా, ఓకేలే అన్నది వస్తుంది. అలాగే తిరుపతి లడ్డు విషయంలో కానీ, తొక్కిసలాట విషయంలో కానీ, సీజ్ ద షిప్ విషయంలో కానీ, అలాగే ఈ పోలీసులు ఏదో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఈ పాటికే విపరీతమైన వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద వచ్చి ఉండాలి. ఈ 6 నెలల్లో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అనేది రావాలి. కానీ ఫెయిల్ అయిపోయారు అనే మాట గట్టిగా రాకుండా ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న సారీలు కానీ, పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు రియాక్ట్ అవుతున్న విధానం కానీ, అట్ ది సేమ్ టైం తను పాదయాత్రగా అడవుల్లోకి కూడా వెళ్ళిపోయి, అంటే విశాఖపట్నం దగ్గర నుంచి అటు లోపలంతా అడవుల్లోకి, కొండల్లోకి కూడా వెళ్ళిపోయి మావోయిస్టులు ఉంటారు, మావోయిస్టులు దాడి చేస్తారనో, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో దాడి చేస్తారు, మీకు చాలా థ్రెట్ ఉంది, మీ మీద దాడులు చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అన్నా కూడా నన్ను చంపుకోండి, నా మీద అటాక్ చేస్తే చేయండి, కానీ నేను ప్రజల్లోకి వెళ్ళే తీరుతాను అని చెప్పి ఆ అరకు ప్రాంతంలో లోపలికల్లా నడిచి వెళ్ళి, డోలీలతో వెళ్ళాల్సిన ప్రదేశంలో అక్కడికి కూడా నడుచుకుంటూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏదో సాహసోపేతమైన వెళ్ళి అక్కడ అందరినీ కూడా పలకరించడం కానీ, వాళ్ళందరికీ కావాల్సిన ఏ సమస్యలు ఉన్నాయని పరిష్కరించడం కానీ, అక్కడ రోడ్లు వేయించడం కానీ, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఈయన ఇంత యాక్టివ్గా ఉండటం అనేది మిగతా వాళ్ళందరూ, ఈయన ఇంత యాక్టివ్గా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఈయనంత యాక్టివ్గా ఉండట్లేదన్నది ఇంకొకటి కూడా ప్రచారంలోకి వస్తుంది. సో తర్వాత మొత్తం వ్యవహారంలో ఈయన మాత్రం సేఫ్ సైడ్లో ఉంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు సేఫ్ సైడ్లో ఉంటున్నారు, తెలివిగా వ్యవహరిస్తున్నారు, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు చేసే అనేక తప్పులు, రాజకీయంగా చేస్తున్న తప్పులు, ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ లిక్కర్ విషయంలో కానీ మిగతా విషయాలు, రోడ్లు కాంట్రాక్టుల విషయాల్లో కానీ పర్సంటేజీలు అడుగుతూ ఉండటం,
ఇలాంటివన్నీ కూడా తన పార్టీ మీద జరగకుండా చూసుకుంటున్నారు. ఎవరి మీదన్నా ఒకళ్ళిద్దరి మీద, తన పార్టీలో వాళ్ళ మీద చిన్న కంప్లైంట్లు వస్తే కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతున్నారు. అలా ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో, ఒక ఎమ్మెల్యే విషయంలోనేమో కొంచెం పర్సంటేజీలు తీసుకుంటున్నాడని అనకాపల్లి జిల్లాకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చినప్పుడు అతనికి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి కట్టడి చేయడం జరిగింది. అలాగే ఇంకొక గోదావరి జిల్లాకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎస్సీలకి సంబంధించిన వాళ్ళ మీద కొంచెం దురుసుగా ప్రవర్తించాడు అన్నప్పుడు అతనితో క్షమాపణలు చెప్పించి అక్కడ కూడా ప్రజా వ్యతిరేకత రాకుండా చూసుకోవడం జరిగింది. ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు, తన ఎమ్మెల్యేలని కట్టడి చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కట్టడి చేస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఇస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు అనేది కూడా ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ప్రజల్లో వస్తున్నమాట. చంద్రబాబు నాయుడు గారు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు, వార్నింగ్లు ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోకుండా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు, దందాలు కంటిన్యూ చేస్తున్నారు, రౌడీజాలు కంటిన్యూ చేస్తున్నారు. పోలీసులు వీళ్ళకి సంబంధించిన ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే, అనుచరులను అరెస్ట్ చేయడానికి వస్తే బెదిరించడానికి కూడా కొంతమంది దిగడం, పోలీసుల మీద బెదిరింపులకు దిగడం అనేది మొన్న ఒంగోలులో ఒక సంఘటనలో చూసాం. గుడివాడకి సంబంధించిన కొంతమంది అక్కడికి వెళ్ళి ఒంగోలు పోలీసులను కూడా, ఎస్పీని కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోవడం అనేది మనం చూసాం. సో ఇలాంటి సంఘటనలన్నీ కూడా చాలా బ్యాడ్ తీసుకొస్తున్నాయి కూటమి ప్రభుత్వం మీద. కానీ ఆ ప్రభావం అనేది తన మీద పడకుండా, తన పార్టీ మీద పడకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ, తను యాక్టివ్గా ఉంటూ, మిగతా వాళ్ళని యాక్టివ్గా ఉంచుతూ, తన పార్టీలో వాళ్ళని మిగతా పార్టీలో యాక్టివ్గా ఉంచుతూ, తన ఎమ్మెల్యేలు, తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరితో క్షమాపణలు చెప్పిస్తూ వాళ్ళ మీద కంట్రోల్ చేస్తూ అన్ని రకాలుగాను జాగ్రత్త పడుతున్నారు. సో ఎక్కడా కూడా ఈ 6 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా అది తెలుగుదేశం వైపు పోయేలాగా జాగ్రత్త పడుతూ, అంటే తన మీద తెలుగుదేశం వైపు పోవడం అని కాదు, తన వైపు కానీ తన పార్టీ వైపు కానీ ఆ వ్యతిరేకత రాకుండా చూసుకోవడంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు 100కి 100% సక్సెస్ అయ్యారు. సో దీనివల్ల ఇంకా తెలుగుదేశం పార్టీ మీద మొత్తం అంతా కూడా, ఆ బురద అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళిపోతుంది. అంతా ఏ బ్యాడ్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒత్తిడి పెరిగిపోతుంది. సో రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ కొత్త తరహా రాజకీయం, సేఫ్ రాజకీయం, తెలివైన రాజకీయాన్ని మిగతా పార్టీలు వాళ్ళు నేర్చుకుంటారా, ఈయన్ని చూసి కనీసం జాగ్రత్త పడతారా, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారా, లేదంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండి వాళ్ళ పుట్టి వాళ్ళే ముంచేసుకుంటారా అనేది ఇప్పుడు రాబోయే రోజులు చూడాల్సిన అంశం. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ రాజకీయం వల్ల ఇంకొకటి జరుగుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తను అధికారంలోకి రావాలని ప్రయత్నం, ఈ కూటమి మీద వ్యతిరేకత ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం ఎంత చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అలా అడ్డం పడి దీన్ని ఆపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పాజిటివ్గా రెస్పాండ్ అయిపోయి అన్ని సమస్యల మీద పాజిటివ్గా రెస్పాండ్ అయిపోతున్నారో, ఎంత ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద సాఫ్ట్ కార్నర్ వచ్చే అవకాశాలు ఉన్న దగ్గర కూడా సాఫ్ట్ కార్నర్ రాకుండా, లేదు కరెక్ట్గా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ అంటే కూటమి ప్రభుత్వం ఇదంతా అనేది వస్తున్న సందర్భంలో ఎక్కడికక్కడ మళ్ళీ ఎంత ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేయి కూడా కిందకే అయిపోతుంది. అప్పర్ హ్యాండ్ ఇప్పుడు ఓవరాల్గా ఈ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ రాజకీయం వల్ల, పాజిటివ్ రాజకీయం వల్ల అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పర్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ గారితో అవుతుంది, అటు తెలుగుదేశం పార్టీ కన్నా కూడా అప్పర్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ గారితో అవుతుంది. భారతీయ జనతా పార్టీ అంటే పెద్ద మనం దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు కాబట్టి చర్చించట్లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్రంలో అప్పర్ హ్యాండ్ అనేది టోటల్గా రాజకీయ పార్టీలో, రాజకీయ నాయకుల్లో అందరికన్నా కూడా అప్పర్ హ్యాండ్ ఎవరిది అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారిది అప్పర్ హ్యాండ్ అవుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బురద ఇటువైపు రాకుండా, అట్ ది సేమ్ టైం తెలుగుదేశం వైపు పడుతున్న బురద కూడా వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి ఈ వీళ్ళ మీద కూడా పడకుండా చూసుకోవడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతున్నారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని, పొలిటికల్ వేదాంత ఛానల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ఇంకొక 2-3 వీడియోలు కూడా పవన్ కళ్యాణ్ గారి తాజా రాజకీయం మీద ఇంకొక 2 వీడియోలు కూడా రాబోతున్నాయి. అవి కూడా మీరు మన వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కితే కనుక అవి అప్లోడ్ అవ్వగానే వాటి విషయం కూడా మీకు తెలుస్తుంది. అందులో ప్రధానమైనది ఏంటంటే, హీరో అవుతున్న పవన్ కళ్యాణ్ గారు విలన్గా ముద్ర వేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండానే హీరోగా, సినిమాల్లోనే కాదు రాజకీయం కూడా హీరో అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. తన ప్రమేయం ఉన్నా లేకపోయినా కూడా విలన్గా ముద్రపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. హీరోగా పవన్ కళ్యాణ్, విలన్గా చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా రాబోయే రోజుల్లో, ఇవాళ రేపట్లో మళ్ళీ ఒక వీడియో రాబోతుంది. మీరందరూ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కితే ఆ వీడియో అప్లోడ్ అవ్వగానే మీ అందరికీ కూడా మెసేజ్లు వస్తుంది. సో అందువల్ల మన వేదాంత ఛానల్ని ఇమీడియట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.